ఒకవైపున హమాస్ మీద దాడికి పాల్పడుతున్నటువంటి సందర్భంలో గాజాలో యుద్ధ ట్యాంకులు అట్లాగే బుల్డోజర్లను కూడా పట్టుకెళ్ళింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. ఎందుకంటే ఓ భవనం మీదన మిస్సైల్ లాంచ్ చేస్తుంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్. అయినా ఆ భవనం మొత్తం కూలదు కదా, కొంత డ్యామేజ్ అవుతుంది. అప్పుడు కింద సైన్యం రక్షణలో బుల్డోజర్ ద్వారా ఆ భవనాన్ని కూలుస్తున్నారు. ఎందుకు? ఆ సగం కూలిన భవనంలో వీళ్ళు షెల్టర్ తీసుకుంటున్నారు. తద్వారా అక్కడ ఎప్పుడు ఏకుమేకే ఆ సగం కూలిన భవనాల ముందు నుండి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దళాలు వెళ్తుంటే ఉన్నట్టుండి మెరుపు దాడులు చేస్తున్నారు. కాబట్టి ఒక ప్రాంతం మీద దాడి చేశాక ఆ ప్రాంతం మొత్తాన్ని భస్మీపట్లం చేయడమే ఓ పక్కన మిస్సైల్స్తో, రెండో పక్కన ఆ శకలాలు కూడా తొలగించేయడం అనేది బుల్డోజర్లతో చేస్తున్నారు. దీంతో షెల్టర్ పోతున్నటువంటి హమాస్ తీవ్రవాదులు ఆకస్మికంగా ఈ బుల్డోజర్ల మీద అటాక్ ప్రారంభించారు. బుల్డోజర్లను తగలబెట్టడం, బుల్డోజర్లను ధ్వంసం చేయడం వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మిస్సైల్స్ ద్వారా చేస్తున్నారు. అది కూడా నిర్మాణం ఇలా సగం కూలిన భవనాల మధ్యలో నుండి ఉన్నట్టుండి మిస్సైల్ అటాక్ చేసేసి, అది కూడా అమెరికా యూరప్ దేశాలు గతంలో ఆఫ్ఘనిస్తాన్లో వదిలేసినటువంటి వాటిని చాలా కొన్నారు వీళ్ళు. హ్యాండ్ బేస్డ్ యూజ్ చేసేటువంటి మిస్సైల్ లాంచర్స్ని, అంటే ఇక్కడ నుంచి పేల్చేసి మళ్ళీ ఆ మిస్సైల్ లాంచర్ ఇంకో చోట పట్టుకెళ్ళిపోవచ్చు. అట్లాంటి వాటి ద్వారా ధ్వంసం చేస్తూ ఆ విజువల్స్ రిలీజ్ చేస్తున్నారు.